హలో అండి, అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉన్నారు? హ్యాపీ అండ్ హెల్తీగా ఉన్నారా? సో ఈ రోజు కూడా మనం బైబిల్ నుంచి కొన్ని వచనాలు ధ్యానించుకోబోతున్నాము. మార్కు సువార్త 1వ అధ్యాయము 42వ వచనం నుంచి చదువుకోబోతున్నామండి. సో మీరు కూడా బైబిల్స్ని తీసి ఓపెన్ చేసి చదువుతూ ఉండండి. వెంటనే కుష్ఠరోగము వానిని విడిచెను గనుక వాడు శుద్ధుడాయెను. అప్పుడు ఆయన, ఎవనితోనూ ఏమీయూ చెప్పకు సుమి, కానీ నీవు వెళ్ళి వారికి సాక్షార్థమై నీ దేహమును యాజకునికి కనపరుచుకొని నీవు శుద్ధుడవైనందుకు మోషే నియమించిన కానుకలను సమర్పించుమని వానికి ఖండితముగా ఆజ్ఞాపించి వెంటనే వానిని పంపివేశెను. అయితే వాడు వెళ్ళి దానిని గూర్చి విస్తారముగా ప్రకటించుటకును ఆ సంగతి ప్రచురము చేయుటకును ఆరంభించెను గనుక ఆయన ఇక పట్టణములో బహిరంగముగా ప్రవేశింపలేక వెలుపల అరణ్య ప్రదేశములలో నుండెను. నలుదిక్కుల నుండి జనులు ఆయన యొద్దకు వచ్చుచుండిరి. దేవుడి వాక్యం ఇంతటితో దీవించునుగాక. ఆమెన్. ఒక ప్రేయర్ చేసుకుందాం. ఏకీభవించండి. మహాపరిశుద్ధుడైన తండ్రి, దేవానికి వేల స్తోత్రములు ప్రభా. ఈ రోజు వరకు మమ్మల్ని అందరినీ సజీవ లెక్కల్లో మంచి ఆరోగ్యంతో తండ్రి నన్ను నిలబెట్టినందుకు నీకు వేల స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. చదవబడిన నీ వాక్యం ద్వారా నీవే మమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదించండి, దీవించండి. నీ యొక్క జ్ఞానంతో మాకు తెలియచేయండి ప్రభా. నీ యొక్క ప్రతి మాటకు నైనా తండ్రి ప్రభా, నైనా తండ్రి అర్థాన్ని ప్రభా, దాని యొక్క నైనా తండ్రి భావాలను మేము తెలుసుకుని ప్రభా, నైనా తండ్రి మరి ముఖ్యంగా నీ వైపునైనా చూస్తూ నీ మీద ఆధారపడి బ్రతికేటటువంటి జీవితాలను మాకు అందరికీ దయచేయమని ప్రభా ప్రార్థిస్తున్నాం తండ్రి. రాకడ సమయంలో ఉంటున్నాం తండ్రి ప్రభా, మా మీద నాన్న నీ కృప మరింతగా విస్తరింపడానికి చేసి నాన్న ప్రభా మమ్మల్ని అందరినీ చేతుల్లో భద్రపరచుకోండి నా తండ్రి. ఏ విషయంలో కూడా నాయన తండ్రి ప్రభా నీకు ఆయాస్కరంగా తప్పిదోవలో తండ్రి ప్రభా మేము వెళ్ళకుండా తండ్రి ప్రభా నీ కోసం నిలబడేటటువంటి నైనా ప్రభా నా భాగ్యాన్ని మాకు అందరికీ దయచేయమని ప్రభా ప్రార్థిస్తున్నాం తండ్రి. నా ప్రభా ఎవరికైతే నైనా తండ్రి అనారోగ్యంతో అస్వస్థతతో ఉండి బాధపడుచున్నారో తండ్రి వారి మీద నీ యొక్క హస్తం ఉంచి స్వస్థపరచండి, దీవించండి ప్రభా. నీకు సాక్షులుగా నిలబెట్టి వాడుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఫైనాన్షియల్ వేరుకులు ఇబ్బందులతో ఉన్న వారికి నైనా ప్రభా నీకు సహాయం దయచేయండి. నాన్న నీవే నాన్న దేవుడవు నా ప్రభ. కాబట్టి తండ్రి మమ్మల్ని అందరినీ కూడా నా ప్రభ ఏ ప్రతి విషయంలో కూడా ప్రభ నీవే మమ్మల్ని అందరినీ ఆదరిస్తూ దీవించమని ప్రభ ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రభ. ఎవరికి ఏదైతే అవసరతలు ఉన్నాయో ప్రభ నీ చిత్తానుసారంగా తండ్రి ప్రతి మేలులను దయచేసి నాయనా ప్రభ విస్తారంగా తండ్రి ప్రభ దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నాయనా ప్రభ ఈ చిన్న వాక్యాన్ని ప్రభ మేము చదువుకొని ఉండగా తండ్రి దానిని నాయనా ప్రభ నాయన ప్రతి ఒక్కరి హృదయంలో కూడా నాటబడి ఫలించే విధంగా నీ కార్యం జరిగించమని ఈ చిన్ని ప్రార్థన త్వరలో రాని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్ అండి. అందరికీ హ్యావ్ ఎ గ్రేట్ డే. గాడ్ బ్లెస్ యూ ఆల్. బై బై.